హాయ్! హలో! గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సండే స్పెషల్ వచ్చేసి మటన్ గ్రేవీ మసాలా కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ ఇంత కలర్ఫుల్గా, ఇంత టేస్ట్గా, గ్రేవీ ఇంత చిక్కగా రావడానికి నేను ఒక పొడి అయితే వాడాను. అది ఏం పొడి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఈ కర్రీ కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్, ఒక 2 బిగ్ ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, మసాలా పేస్ట్, కొత్తిమీర తీసుకున్నానండి. మసాలాకు వచ్చేసి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లవంగ, ఇలాచి, చెక్క అండ్ ఎండు కొబ్బరి వేసి కొంచెం గసగసాలు వేసి మసాలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ పోపులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా అందులోనే మటన్ వేసుకోండి. మటన్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మటన్ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వాటర్ గట్రా యాడ్ చేయకుండా అలా మగ్గించాలి. ఆ మగ్గడంతోనే ఆ మటన్లో ఉండే వాటర్ తోటి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా చూడండి బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డ కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. పోపులోని సాల్ట్ వేసుకున్నాను కాబట్టి బ్యాలెన్స్ చూసుకొని సాల్ట్ ఇప్పుడు వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసుకోలేదు. పోపులో వేసుకున్న సాల్ట్ నా టేస్ట్కి అయితే సరిపడింది. ఇంకా మసాలా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. గ్రేవీ చిక్కగా రావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. వాటర్ కొంచెం పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నేనైతే ఈ విధంగా వేసుకుంటాను అనమాట. మటన్కి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. మటను ఎక్కువ సేపు ఉడుకుతుంది అనమాట. చికెన్ అయితే తొందరగా ఉడుకుతుంది కానీ మటన్ కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకొని ఉడకబెట్టుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ సరిపడంత వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. మటన్ కుక్కర్లో పెట్టి వండుకున్నా కానీ బాగుంటుంది. కాకపోతే ఈ టేస్ట్ వేరు వస్తుంది, కుక్కర్లో వండుకునే టేస్ట్ వేరు వస్తుంది. ఇంక మూత పెట్టుకొని కాసేపు ఉంచుకుంటే, కాసేపు అంటే ఒక 15 మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కూర అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక పౌడర్ అయితే వేస్తానన్నాను కదా, అది ఏదో కాదండి, కొంచెం జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్. ధనియాలు వచ్చేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ అప్పటికప్పుడు వేసుకుంటే మటన్ కర్రీకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి వేడివేడి రైస్లోకి, చపాతీలోకి అండ్ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. మసాలా కారం అయినప్పటికి కూడా అప్పటికప్పటికి మనం ధనియాల పౌడరు కొంచెం ఈ విధంగా అప్పటికప్పుడు రెడీ చేసుకుని వేసుకుంటే అండి ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కర్రీ గ్రేవీ చిక్కగా దగ్గరికి వచ్చి బాగుంది కదా. ఇంకంతేనండి, వేడి రైస్ తోటి లాగించడం. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా పక్కనే చికెన్ కర్రీ కూడా చేశాను, అది కూడా ఒకసారి చూసేసేయండి. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్రీ అయితే సూపర్. ఈ విధంగా వండి ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. టేస్ట్కి టేస్టీ, మరీ ఎక్కువ మసాలాలు కాకుండా హెల్త్ కూడా బాగుంటుంది. ఇదిగోండి చికెన్ కర్రీ కూడా ఈ మాదిరి చేశాను చూడండి. కర్రీ ఎలా ఉందనేది కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంచాను చికెన్కి, చపాతీతో బాగుంటుందని.
ఇంకా వేడివేడి అన్నంలో చికెన్ అండ్ మటన్ పెట్టుకున్న చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.